హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ మేకర్ టాలెంట్ తెలుగు. ఇవాళ రెసిపీ పండు మిరపకాయ పప్పు అండి. ఏ విధంగా ప్రిపేర్ చేస్తారో చూద్దాము. ముందుగా ఒక కప్పు కందిపప్పుని వాష్ చేసుకొని వాటర్ వేసుకొని పెట్టుకోండి. దాంట్లోకి 3 టొమాటోస్ని, బాగా పండిన టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి. ఒక చిన్న కప్పు కందిపప్పు తీసుకున్నాను నేను. బాగా పండిన టొమాటోస్ వేసుకోండి. ఐదారు వెల్లుల్లి రెబ్బలను యాడ్ చేసుకోండి. ఫ్రెష్ కరివేపాకుని కొంచెం వేసుకోండి. పండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోండి. కొత్తిమీరని వాష్ చేసుకొని ఈ విధంగా వేసుకోండి. దీంట్లోకి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. కొంచెం చింతపండు యాడ్ చేసుకోండి. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి వేసుకోండి. ఈజీగా రెడీ అయిపోతుందండి పప్పు ఒక 10 మినిట్స్లో. ఇప్పుడు దీంట్లోకి ఆనియన్స్ని కట్ చేసి వేసుకోండి. ఒక చిన్న ఆనియన్ వేసుకోండి. 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయండి. త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ చల్లగా అయిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. ఈ విధంగా మెత్తగా కుక్ చేసుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పు వేసుకోండి. దీనికి పప్పు గిత్తితో ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేయండి. ఆవాలు, జీలకర్ర, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, వెల్లుల్లిని ఈ విధంగా దంచి వేసుకోండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు కరివేపాకు యాడ్ చేసుకోండి. హింగు అని వేసుకోండి, కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు పప్పు మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎంతో టేస్టీగా, ఈజీగా పండుమిర్చి పప్పు రెడీ అయిపోయింది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. ఎంతో టేస్టీగా పండుమిరపకాయ పప్పు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.